హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్, బాలానగర్, కుత్బుల్లాపూర్, చింతల్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, శేర్లింగంపల్లి, చందానగర్, జూబ్లీ హిల్స్, బాలనగర్, కుత్బుల్లాపూర్, చింతల్ ఏరియాలో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మాదాపూర్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సిటీతో పాటు నగర శివార్లలో కూడా వర్షం కురుస్తోంది. మనం జూబ్లీ హిల్స్ రోడ్ చూడొచ్చు. స్క్రీన్ పైన ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో అక్కడ మ్యాన్ హోల్స్ కూడా పొంగి ప్రవహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లో జోరుగా వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సిటీతో పాటు నగర శివార్లలోనూ వర్షం పడుతోంది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, చింతల్ ఏరియాల్లో వర్షం కురుస్తోంది. అటు ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడలోనూ వర్షం పడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, హైదరాబాద్ నగరంలో సుమారుగా గంట పాటు భారీ వర్షం పడింది. దీంతో నగరంలో చాలా చోట్ల కూడా ప్రధాన రహదారుల్లో వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా రంగారెడ్డితో పాటు ఇటు మేడ్చల్, మల్కాజిగిరితో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వీటితో పాటు మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతానికైతే ఒక గంట పాటు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా కుండపోతగా వర్షం పడింది. ప్రస్తుతానికైతే చాలా జోన్లలో కూడా సుమారుగా 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు తెలిసింది. ఇక మరికొన్ని చోట్ల ప్రస్తుతానికి మోస్తరు నుంచి కొంత భారీ వర్షం అయితే కురుస్తుంది. మరొక గంట పాటు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో చాలా సర్కిల్లో కూడా ఈ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులంతా అప్రమత్తంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ కొంత తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల బేగంపేటతో పాటు హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్ వంటి ఏరియాల్లో కూడా కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టుగా తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం 5 నుంచి 15 నిమిషాల పాటు వర్షం పడుతున్నా కూడా నగరంలో చాలా రోడ్లన్నీ కూడా వరద నీటి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 40 నుంచి గంట పాటు హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రోడ్లన్నీ జలమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక గంట పాటు అటు జిహెచ్ఎంసీలోని చాలా సర్కిళ్లలో కూడా మోస్తరు నుంచి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక వీటితో పాటు ఇటు మేడ్చల్తో పాటు రంగారెడ్డి, అటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు రాత్రి 10 గంటల వరకు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో కొంత వర్షపాతం నమోదవుతుంది. ఋతుప్రవణాలు కూడా చాలా చురుగ్గా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన నెలతో పోల్చుకుంటే జూలై నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణతో పాటు హైదరాబాద్ తో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో కూడా కొంత విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా గడిచిన కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక అడపాదడప గడిచిన 4 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా వాతావరణం చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిగా వాతావరణం మారిపోవడంతో కొంత చాలా చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక గంట నుంచి 2 గంటల పాటు నగరం అంతా ప్రస్తుతానికైతే మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ మోస్తరు నుంచి అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక గంట సేపు కురిసిన వర్షానికి కొంత జిహెచ్ఎంసీ లిమిట్ పలు జోన్లలో, సర్కిళ్లలో కూడా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. డిఆర్ఎస్ టీంతో పాటు మాన్సూన్ టీం అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బేగంపేట ఏరియాలో కొంత రోడ్డు మీదకి వరద నీరు వచ్చినట్టుగా మనకైతే సమాచారం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత
సుమారుగా 40 నుంచి 50 నిమిషాల పాటు గంట పాటు కూడా వర్షం కురిసింది కాబట్టి ప్రస్తుతానికి చాలా చోట్ల వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హైటెక్ పాటు కచ్చిపులతో పాటు ఇటు ఐక్య వంటి ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తలనెట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక మరొక 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగారెడ్డి, మేడ్చల్, ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొంత వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరొక 3 రోజుల పాటు హైదరాబాద్ మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కురిసిన వర్షానికి కొంత నగరంలో చాలా చోట్ల వరద నీరు చేరుకుంది కాబట్టి మరొక 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణతో పాటు తెలంగాణలో చాలా జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీకి కూడా భారీ వర్షం సూచన నేపథ్యంలో నగరవాసులతో పాటు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి, మాన్సూన్ టీము అలర్ట్గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్ది గంటల క్రితం కురిసిన వర్షానికి ఇటు మనం ముఖ్యంగా ఆదివారాల్లో కూడా కొంత జన సామర్థ్యం ఎక్కువగా ఉండే జూబ్లీస్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, లింగంపల్లితో పాటు సికింద్రాబాద్, తార్నాక, ప్యారడైజ్ వంటి ఏరియాల్లో కొంత ట్రాఫిక్ రద్దీ అయితే కొనసాగుతుంది. మరొక గంట పాటు మోస్తారు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే కిరణ్, ఈ రోజు అయితే అంటే గంట నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ లో రెగ్యులర్ గా ఉండే కష్టాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. బేసికల్ గా మిడ్ జులైకి వచ్చేసాం. ఇప్పటి వరకు నమోదవ్వాల్సిన వర్షపాతానికి ఇప్పుడు నమోదైన వర్షపాతానికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి కొంత నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయి కానీ జూన్ నెలలో అనుకున్నంత వర్షపాతం నమోదు కానట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలో కూడా ఈసారి అనుకున్నందుకంటే వారు లెక్కించిన అంచనాల కంటే ఈసారి జూలైలో కొంత వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత మనకి నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగా వచ్చాయి కానీ ఇటు జూన్ నెలలో అనుకున్నంత కొంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో కొంత నిరాశ చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జూలై, ఆగస్టు నెలలో గత నెలతో పోల్చుకుంటే ఈసారి కూడా అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు వాయువ్య బంగాళాఖాతంలో కొంత అల్పపీడనాలు ఏర్పడడం, వాటితో పాటు కొంత చురుగ్గా నైరుతి పవనాలు కదులుతున్న నేపథ్యంలో కూడా వచ్చే 2 నెలల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ అంతటా పడే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఈసారి మోస్తారు నుంచి భారీ వర్షాలు వచ్చే 2 నెలల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఒక అంచనా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి 2 రోజుల్లో 4 రోజులకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా చాలా జిల్లాలకు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇక ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు తెలంగాణ అంతటా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా చెప్పారని చెప్తున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ పరిధిలో రానున్న రోజుల్లో 2 రోజుల్లో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తోంది అసలు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గడిచిన గంట క్రితం కురిసిన వర్షానికి జీహెచ్ఎంసీలోని పలు సర్కిల్లో కూడా 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. మరొక గంట పాటు కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గత నెలలో చాలా అత్యల్ప వర్షపాతం జీహెచ్ఎంసీలో నమోదైంది కాబట్టి జూలై చివరి వారం వరకు అటు జీహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కూడా తెలంగాణలో చాలా జిల్లాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇటు భిన్నంగా కొంత వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్న. వీటితో పాటు మెల్లమెల్లగా మిగతా జిల్లాల్లో కూడా కొంత వర్షపాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు జీహెచ్ఎంసీ లిమిట్స్ లోని చాలా జోన్లలో 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. మరొక 2 గంటల పాటు కూడా ఇటు జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, ఇటు వికారాబాద్ తో పాటు యాదాద్రి భువనగిరికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఇక్కడ కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. Thank you, Kiran, for the updates.